హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషెస్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం ఏపీవీవీపీ చిత్తూరు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేము లింక్ ప్రొవైడ్ చేశాము. జస్ట్ డీటెయిల్సే కాదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెసిబిలిటీ కూడా మీకు ఫ్రెషెస్ నౌ వెబ్సైట్ నుంచి వస్తుంది. గూగుల్కి వెళ్ళి ఏపీవీవీపీ చిత్తూరు రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషెస్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు ఆ యాక్సెస్ అనేది దొరుకుతుంది. ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ టైం టు టైం తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేయండి. ఫ్రెషెస్ నౌ తెలుగుకి జాయిన్ అయిపోండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ విద్యాన పరిషత్ నుంచి మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. ఈ పర్టికులర్ వేకెన్సీస్లో 2 వేకెన్సీస్కి మాత్రం మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సో మీకు అది రిలేటెడ్ కనుక అయితే యూ కెన్ ప్రొసీడ్ టు అప్లై. లేదంటే ఎవరైతే ఫ్రెషర్స్ మీరు ఈ వీడియో కనుక చూస్తుంటే రిమైనింగ్ పోస్ట్ కనుక మీకు ఎలిజిబుల్ కనుక అయితే మీరు ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ బేసిక్ ఇంట్రొడక్షన్ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ అండ్ ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ అనేది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఈ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు పోస్ట్ పర్మిటెడ్ అండ్ డిపార్ట్మెంటెడ్ డేట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో అప్లికేషన్ అనేది ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి, ఓన్లీ ఆఫ్లైన్ అప్లికేషన్స్ అంటే ఇన్ పర్సన్గా వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్స్. అండ్ ఈ పర్టికులర్ వేకెన్సీస్ అనేది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఏపీవీవీపీ హాస్పిటల్స్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్లో మీకు అవైలబిలిటీ అనేది ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్ అనేది మాత్రం మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచే దొరుకుతుంది. అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు, chittore.ap.gov.in. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ కనుక వెళ్తే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫర్దర్గా తెలుసుకోబోతున్నాము. అండ్ ఈ పర్టికులర్ అప్లికేషన్ ఆర్ మీ అప్లికేషన్ అనేది మీరు ఇన్ పర్సన్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. బిట్వీన్ 12th of April నుంచి 18th of April 2022 వరకే మీకు డేట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు మీ పోస్ట్ చేయాలన్నా ఇన్ పర్సన్గా వెళ్ళి సబ్మిట్ చేసుకోవాలి అన్నా కానీ. అండ్ ఒకవేళ మీరు లేట్గా మీ పోస్ట్ వెళ్ళినా కానీ లేదా మీరు లేట్గా సబ్మిట్ చేసినా కానీ ఆర్గనైజేషన్ ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోదు. సో 18th of April 2022 5 PM తర్వాత కనుక మీ పోస్ట్ ఆర్ మీ అప్లికేషన్ కానీ కనుక వెళ్తే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో అది చూసుకుని ముందే ప్రొసీడ్ అవ్వండి. అప్లికేషన్స్ ఫిల్ చేసే ముందు మాత్రం డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ, పారామీటర్స్ ఆఫ్ ఏజ్ అండ్ అదర్ రెలవెంట్ క్వాలిఫికేషన్స్ అని చూసుకుని ఆ తర్వాత మీరు మీ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోండి. సెలెక్షన్ ఫర్ దీస్ పోస్ట్ అనేది ప్యూర్లీ మెరిట్ బేసిస్ ద్వారా ఉంటుంది. అండ్ రెలవెంట్ రిలాక్సేషన్స్ అనేది రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్కి కూడా అప్లికబుల్ అవుతుంది. అండ్ మీరు కనుక అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ డీటెయిల్స్ అని చదివి ఆ తర్వాత మీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్న తర్వాతే మీరు మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్ కనుక చూస్తే ల్యాబ్ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, కౌన్సిలర్, ఆడియోమెట్రీషియన్ అండ్ బయోమెడికల్ ఇంజనీర్, ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్. సో ఈ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఈచ్ పోస్ట్కి మనకి ఏజ్ క్రైటీరియా అండ్ ఎంత పే ఉంటుంది, ఇది అవుట్సోర్సింగా కాంట్రాక్ట్ బేస్ మీద అనేసి అంత కలిపి ఒకే టేబుల్లో మెన్షన్ చేస్తున్నారు. ల్యాబ్ అటెండెంట్కి ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 to 42 years, 15,000 అనేది పే. ఇది అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఉంటుంది. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. అండ్ మీకు రోస్టర్ పాయింట్స్ కనుక చూస్తే 8 for ST women. అండ్ ఇది ఈ పర్టిక్యులర్ పోస్ట్ విధానంగానే పోస్ట్ మార్టం అసిస్టెంట్కి కూడా 18 to 42 years is the age limit and 15,000 is the pay అవుట్సోర్సింగ్ బేసిస్ మీద. సేమ్ ఫర్ కౌన్సిలర్కి కనుక చూస్తే మీకు ఇక్కడ 18 to 42 years ఏజ్ మాత్రం సేమ్, బట్ పే ఇంక్రీజ్ అవుతుంది 21,500. అండ్ నెక్స్ట్ వన్ ఆడియోమెట్రీషియన్కి అయితే 18,500 is the pay, ఏజ్ మాత్రం సేమ్. బయోమెడికల్ ఇంజనీర్కి కనుక అయితే 52,000 is the pay. అండ్ నెక్స్ట్ ప్లంబర్ కనుక చూస్తే 18,500. దీంట్లో ఓసీ, ఎస్సీ, ఓసీఎల్, బీసీఏ, ఓసీఎల్ వాళ్ళకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ విహెచ్, హెచ్హెచ్, ఓహెచ్ అండ్ ఐడి. సో రెలవెంట్గా పీడబ్ల్యూడీ వాళ్ళు మీకు ఈ పర్టికులర్ డిజేబిలిటీస్ కనుక అప్లికబుల్ ఆర్ మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ కింద వస్తే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్కి 18,500 అండ్ టోటల్ మనకి 19 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఏజ్ మాత్రం సేమ్, మినిమం 18, ఏజ్ బార్ వచ్చేసి 40
2. ఈ పర్టికులర్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో 19 వేకెన్సీస్ ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. సో ఈచ్ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది నెక్స్ట్ టేబుల్లో తెలుస్తుంది. ల్యాబ్ అటెండెంట్కి కనుక మీరు అప్లై చేస్తుంటే ఖచ్చితంగా క్యాండిడేట్ ఎస్ఎస్సి ఆర్ 10th స్టాండర్డ్ ఆర్ దాన్ని ఈక్వలెంట్ పాస్ అయ్యి ఉండాలి ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్ రికగ్నైజ్డ్ అయ్యున్న ఇన్స్టిట్యూట్స్ నుంచి. దాంతోపాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది క్యాండిడేట్కి ఉండాలి. అండ్ ఏపీ పారామెడికల్ బోర్డులో కూడా రిజిస్టర్ అయ్యి ఉండాలి. పోస్ట్ మార్టం అసిస్టెంట్కి కనుక మీరు అప్లై చేస్తుంటే మస్ట్ పాస్ ఎస్ఎస్సి ఆర్ 10th స్టాండర్డ్ ఈక్వలెంట్ ఏదైతే ఉంటుందో అది మీరు పాస్ అవ్వాలి. కౌన్సిలర్ ఖచ్చితంగా BA సోషల్ వర్క్, డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. అండ్ దీంతోపాటు మీరు మేక్ ష్యూర్ దట్ మీ డాక్యుమెంట్స్ అనేది యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ అయి ఉన్నాయే ఉండాలి. ఆడియోమెట్రీషియన్కి మస్ట్ పొసెస్ ఇంటర్మీడియట్ లేదా దాని ఈక్వలెంట్, మస్ట్ పొసెస్ BSc ఆడియాలజీ, డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ అండ్ RCI రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయ్యి కూడా ఉండాలి. బయోమెడికల్ ఇంజనీర్కి కనుక చూస్తే బీటెక్ బయోమెడికల్ ఇంజనీర్ డిగ్రీ యూనివర్సిటీ ఇన్కార్పొరేటెడ్ అండర్ ఎనీ యాక్ట్. అండ్ నెక్స్ట్ వన్ ప్లంబర్ ఎలక్ట్రీషియన్. సో నేను ఫస్ట్ మెన్షన్ చేశాను 2 పోస్టులకి మాత్రం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అనేసి, దట్ ఈస్ ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్. సో మీరు కనుక ఈ 2 పోస్ట్కి అప్లై కనుక చేస్తుంటే రెలవెంట్గా ఈ 2 పోస్ట్కి అయితే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. దాంతోపాటు SSLC ఆర్ 10th అండ్ ITI ప్లంబింగ్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎలక్ట్రీషియన్కి అయితే ITI ఎలక్ట్రీషియన్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ప్లస్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ రిజర్వేషన్స్ ఫర్ లోకల్స్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అకార్డింగ్ టు ద గైడ్లైన్స్కి ప్రకారంగా అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ మీరు స్పోర్ట్స్ కోటాకి బిలాంగ్ అవుతుంటే కూడా రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటే ప్లీజ్ అటాచ్ చేయండి. అండ్ లోకల్ క్యాండిడేట్స్కి కూడా మీకు అకార్డింగ్ టు ది ఆర్టికల్స్ అండ్ గైడ్లైన్స్కి ప్రకారంగా మీకు రెలవెంట్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. నోట్ దట్ 4th క్లాస్ టు 10th స్టాండర్డ్ అనేది సేమ్ ఏరియాలో మీరు ఉండాలి. అండ్ రెలవెంట్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరు అటాచ్ చేయాలి. ఏజ్ క్రైటీరియా ఆర్ ఏజ్ రిలాక్సేషన్స్. సో ఆల్రెడీ మెన్షన్ చేశాను 18 to 42 అని. రిలాక్సేషన్స్ ఫర్ ఈచ్ కేటగిరీ కనుక చూస్తే SC, ST, BC అండ్ EWS వాళ్ళకి అయితే 5 years, ఫిజికలీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి అయితే 10 years అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కనుక మీరు అప్లై చేస్తుంటే 3 years అకార్డింగ్ టు ద సర్వీస్ మీరు రెండర్ చేసిన ప్రకారంగా ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ ఫర్ OC క్యాండిడేట్స్ 500, SC, ST, BC క్యాండిడేట్స్కి అయితే 300 అండ్ PWD క్యాండిడేట్స్ మాత్రమే ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరము లేదు. అండ్ ఈ పర్టికులర్ ఫీజ్ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పే చేయాలి. మీరు ఏదైతే డిమాండ్ డ్రాఫ్ట్ పే చేస్తారో ఆ రిసీప్ట్ అనేది మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయండి. ఫర్దర్ రెఫరెన్సెస్కి యూజ్ అవుతుంది. అండ్ మీ డాక్యుమెంట్స్ ఏం పర్టిక్యులర్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ డాక్యుమెంట్స్ మీ అప్లికేషన్తో పాటు ID proofs, education documents, relevant caste or community documents, PWD అయితే disability certificate, ex-serviceman అయితే discharge, EWS వాళ్ళు అయితే asset document and OC వాళ్ళు or relevant గా మీ కమ్యూనిటీ డాక్యుమెంట్ ఏమన్నా కానీ మీరు అటాచ్ చేయండి. దాంతోపాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు అటాచ్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ కనుక ఏమైనా ఉంటే రెలవెంట్ ఫీల్డ్లో అది కూడా మీరు అటాచ్ చేయండి. అండ్ రెలవెంట్గా ID proofs అనేది మీరు అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ సెలెక్షన్ క్రైటీరియా మెరిట్ బేసిస్ మీద ఉంటుంది కాబట్టి ఏ క్రైటీరియా బేసిస్ మీద క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అగ్రిగేట్ మార్క్స్ అనేది 75, మీకు ఆల్రెడీ ఏదైతే అకాడమిక్స్లో మార్క్స్ వస్తాయో అవి 75% కింద కన్సిడర్ చేస్తున్నారు. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఎక్స్పీరియన్స్ క్యాడర్ ప్రకారంగా క్యాండిడేట్స్కి మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 months ట్రైబల్ ఏరియాలో కనుక వర్క్ చేస్తే 2.5 మార్క్స్ ఇస్తున్నారు, రూరల్లో కనుక చేస్తే 2 marks అండ్ అర్బన్ ఏరియాలో చేస్తే 1 mark. కోవిడ్ డ్యూటీస్ కనుక చేస్తే 6 monthsకి 5 marks ఇస్తున్నారు, 1 year కనుక చేస్తే 10 marks అండ్ 1 year 6 months చేస్తే 15 marks. సో ఈ క్యాడర్ ప్రకారంగా ఉంటుంది. వెయిటేజ్ ఫర్ ద ఇయర్స్ ఫర్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్కి అప్ టు 10 marks వరకు మీకు అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి ఆ పర్టిక్యులర్ క్యాడర్స్ని బట్టి ఈ డిసిప్లిన్స్ ఆర్ పారామీటర్స్తో క్యాండిడేట్స్ అనేది షార్ట్ లిస్టింగ్ చేస్తారు ఫర్ ఫర్దర్ అపాయింట్మెంట్. క్యాండిడేట్స్ మేక్ షూర్ దట్ మీరు ఓన్లీ ఒరిజినల్ సర్వీస్ ఆర్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. వెయిట్ డూప్లికేషన్ ఆర్ క్యాన్వాసింగ్ కనుక చేస్తే క్యాండిడేట్ అప్లికేషన్ మొత్తానికి రిజెక్ట్ చేస్తారు. సో ముందుగానే చూసుకుని రెలవెంట్గా హైయర్ అథారిటీ ఆర్ అఫీషియల్స్ నుంచి సైన్ చేసుకున్న డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేయండి. అండ్ టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ కనుక చూస్తే పీరియడ్ ఆఫ్ 1 year వరకు ఉంటుంది ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఆర్ డేట్ ఆఫ్ పోస్టింగ్ నుంచి. ఆ తర్వాత మీకు ఫర్దర్ బెనిఫిట్స్
అనేది ఏమీ కన్సిడర్ చేయరు. ఓన్లీ పీరియడ్ ఆఫ్ 1 year ఏదైతే ఉందో ఆ పీరియడ్ ఆఫ్ వర్క్ వరకే ఉంటుంది. ఫర్దర్గా ఒకవేళ రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ ద ఇంటేక్. అండ్ డిపార్ట్మెంట్ ఒకవేళ ఎనీ స్టేజ్ ఆఫ్ పోస్టింగ్ ఆర్ ఎనీ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ కానీ క్యాండిడేట్ ఒకవేళ మిస్బిహేవియర్ ఆర్ మిస్కండక్ట్ కానీ ఎట్లాగన్నా విధంగా తెలిసినా అండ్ చూపించినా కానీ క్యాండిడేట్ విల్ బి ఇమ్మీడియట్లీ రిజెక్టెడ్. సో ఇవి డీటెయిల్స్ అని చూసుకొని అండ్ మీరు ఆ పర్టిక్యులర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మీకు అప్లికబుల్ అయినవి అన్నీ మీకు ఫాలో అయ్యి ఓకే అయితేనే యూ కెన్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ మీరు ఎట్లాంటి క్లెయిమ్ తీసుకుంటానికి లేదు, బికాస్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ డెసిషన్ అనేది విల్ బీ ద ఫైనల్ డెసిషన్ కాబట్టి. అండ్ దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. లాస్ట్లో మీకు సర్టిఫికేట్స్ ఏమేమి సర్టిఫికేట్స్ అనేది మీరు రెడీగా పెట్టుకోవాలి అనేది ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ ది అప్లికేషన్ ఫామ్ మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. దాంతోపాటు మీరు ఎస్ఎస్సి దాని ఈక్వలెంట్ మార్క్స్ మెమోస్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఏపీ పారామెడికల్ బోర్డ్ నుంచి రిజిస్టర్ అయి ఉన్న document, next caste certificates or community certificates, study certificates from 4th to 10th, and PWD వాళ్ళకి అయితే relevant documents ఆల్రెడీ ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ మెన్షన్ చేశాను. అండ్ మీరు ఫీజ్ పే చేసిన డిమాండ్ డ్రాఫ్ట్ ఆ రిసీట్ అనేది కూడా మీరు అటాచ్ చేయాలి. సో నెక్స్ట్ ఇదే నోటిఫికేషన్లో మనకి రెలవెంట్గా డిక్లరేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్స్ కూడా అటాచ్ చేశారు మీకు రెఫరెన్స్ కోసం. సో ఇది కనుక చూస్తే మీకు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సర్వీస్ సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ ఉంటాయి. అంటే మీరు ఎంతవరకు సర్వీస్ అనేది చేశారు అనేది డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. కాంపిటెంట్ అథారిటీ నుంచి సైన్ చేసి మీరు అటాచ్ చేయాలి. అలా అని మీకు రెలవెంట్గా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటుందో అవి అటాచ్ చేయవసరం లేదా అంటే అది కూడా అటాచ్ చేయాలి. ఇది జస్ట్ డిక్లరేషన్ మాత్రమే. ఇది కనుక చూస్తే మీకు అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏదైతే పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో ఫోటోగ్రాఫ్ అండ్ ఈ పర్టికులర్ అప్లికేషన్ నెంబర్ అనేది ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు, మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మీ నేమ్, జెండర్, ఫాదర్స్ నేమ్ అండ్ రెలవెంట్గా మీ అడ్రస్ డీటెయిల్స్, ఏ సర్టిఫికేట్స్ మీరు అప్లై చేస్తున్నారు అనేది టిక్ కొట్టాలి. అప్లికేషన్ని మాత్రం ఇన్కంప్లీట్గా వదలొద్దు. మీకు కనుక అప్లికబుల్ కాదు అంటే డాష్ అన్న పెట్టండి లేదా నో అన్నా కానీ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ అకాడమిక్ డీటెయిల్స్, మీరు ఏదైతే వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ 4th class to 10th class లోకల్ స్టేటస్ డీటెయిల్స్, డిక్లరేషన్ కనుక చూస్తే ఇది చూసేసి ఆ తర్వాత మీరు సిగ్నేచర్ చేయాలి. అండ్ అప్లికేషన్తో పాటు రెలవెంట్గా డాక్యుమెంట్స్ అనేది మీరు అటాచ్ చేయాలి. ఇక్కడ నోట్ మెన్షన్ చేశారు, అప్లికేషన్స్ రిసీవ్డ్ వితౌట్ ప్రాపర్ ఎన్క్లోజర్స్ క్యాండిడేట్స్ని ఇమీడియట్లీ దే విల్ బీ రిజెక్టెడ్ అనేసి. సో అందుకే డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి సబ్మిట్ చేయండి, లేకపోతే క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్. సో మీకు ఆల్రెడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్నా కానీ ఆథరైజ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది మీకు డిక్లరేషన్. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి దీంతో పాటు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది కూడా అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోవద్దు ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.